శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అనేటువంటిది మహాద్భుతమైనటువంటి పండగ. ఇది ఒక విలువైనటువంటి ముహూర్తం. ఇది చాలామందికి తెలియదు. మన ఋషులు చాలా గుప్తంగా రహస్యంగా ఉంచినటువంటిది ఏంటంటే, ఈ అక్షయ తృతీయ అనేటువంటిది ఎవరైతే ఈరోజు దాన ధర్మాదులు చేస్తారో, ఎవరైతే ఈరోజు సత్కర్మలు చేస్తారో, యజ్ఞ యాగాదులు చేస్తారో వాళ్ళకి పుణ్య ఫలితం ఏదైతే ఉందో అది అక్షయం అవుతుందని చెప్పారు. అందుకే ఈ అక్షయ తృతీయ రోజు దానం చేయాలి. అందులోనూ దేవతలకి హవిస్సు గనక దానం చేస్తే అంతకన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. అది కాకుండా ఈరోజు చేయవలసిన దానాల్లో చాలా విశేషమైనది ఏమిటంటే గనక, ఈరోజు చేయవలసిన దానాల్లో విశేషమైన దానం ఏమిటంటే జలము, మంచినీళ్లు దానం చేయాలి. అదేవిధంగా ఆహారం దానం చేయాలి. బెల్లము నీళ్లు దానం చేయాలి. అదేవిధంగా పానకము, వడపప్పు, అట్లాగే ఎవరికైతే ఆకలి మీద ఉన్నారో వాళ్ళకి చక్కగా అన్నం పెట్టాలి. ఇవి కాకుండా ఇంకా శ్రేష్టమైనటువంటి దానం ఏంటంటే హవిర్దానము అంటారు. అంటే హవిస్సును నివేదన చేయడము, యజ్ఞ యాగాదులు చేయడము, దేవతలకు హవిస్సు నివేదన చేయడం. అయితే ఈ కలియుగంలో మనకు కావాల్సింది ఏమిటి అని అంటే ధనం. కలియుగము మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కనుక ధనము మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కలికాలంలో డబ్బు ఉంటే అతను శాసించగలుగుతాడు, డబ్బు ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. సో ధనం మూలం ఇదం జగత్ అన్న వర్డ్ కలికాలంలో ఉంటుంది. అదే మీరు కృతయుగము, త్రేతాయుగం, సత్యయుగంకి వెళితే అక్కడ ధనానికి పెద్ద విలువ ఉండదు, ధర్మానికి చాలా ఎక్కువగా విలువ ఉంటుంది. కానీ కలియుగంలో మాత్రము ధనమునకే విలువ ఎక్కువ ఉంటుంది. అలాంటి ధనము అనుగ్రహం మనకు కలగాలి అని అంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి. ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి? ప్రధానంగా మహాలక్ష్మి యాగం చేయాలి. అది శ్రీచక్ర మండల పరివర్తితమైనటువంటి మహాలక్ష్మి యాగం చేయాలి. అలా మహాలక్ష్మి యాగం చేస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది. అందుకే మా శ్రీచక్ర పీఠములో ఈ అక్షయ తృతీయ రోజున మేము మా శ్రీచక్ర పీఠంలో సంవత్సరానికి 3 సార్లు యాగాలు చేస్తాం. 3 సార్లు చాలా విశేషమైన అమ్మవార్ల యాగాలు చేస్తాం. అందులో మొట్టమొదటిది వసంత పంచమి. ఇది ఫిబ్రవరి, మార్చిలో వస్తుంది. అది ఏమిటి అంటే విశేషంగా ఎవరికైతే విద్యాయోగ సిద్ధి, రాజయోగ సిద్ధి కలగడానికి వాళ్ళ కోసమని చెప్పి చేస్తాం. తర్వాత రెండవది ఏమిటంటే కనుక విశేషంగా అక్షయ తృతీయ. ఇది మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి, పుణ్యఫలం కూడా అక్షయం అవ్వాలి. ఇది చాలా ప్రియారిటీ కలిగినటువంటిది. మూడవది వచ్చేసి ధనత్రయోదశి. ఇటు ఆరోగ్యము, ఇటు ధనము, ఇవి రెండూ సిద్ధి కలిగేది ధనత్రయోదశితోటి. కాబట్టి ఈ 3 చాలా శ్రేష్టమైన పర్వదినాలు. ఈ అక్షయ తృతీయకి ఏప్రిల్ 19వ తారీఖు వైశాఖ శుద్ధ తదియ, ఏప్రిల్ 19వ తారీఖు ఆదివారం వస్తుంది. ఇది చాలా విశేషమైనటువంటిది. ఈ యాగానికి కేవలం ఒక 100 మందికి మాత్రమే మేము ఆహ్వానాన్ని ఇస్తున్నాం. 100 మంది కన్నా ఎక్కువ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇచ్చేది లేదు. నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్లోనే మీరు ఎట్లాగైతే రెడ్ బస్లో సీట్లు బుక్ చేసుకుంటారో అలాగే నా వెబ్సైట్లో వెళ్ళి మీరు ఎక్కడ కూర్చోవాలనేది కూడా మీ యొక్క యజ్ఞకుండానికి సంబంధించి సీట్ బుకింగ్ చేసుకోవచ్చు. 100 మందికి మించి ఎక్కువగా అవకాశం లేదు. అయితే ప్రధానంగా ఒక్కొక్కసారి ఒక్కోళ్ళకి ఒక రాజయోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఎవరికి రాజయోగం ఉంది అని అంటే అక్షయ తృతీయ తర్వాత జూన్ 3వ తారీఖు నుంచి గురుగ్రహం మారడం వల్ల జీవితకాలానికి సంబంధ రాజయోగం వస్తుంది. అందులోపల ఈ సంవత్సరము 12 ఏళ్ల తర్వాత రాజయోగం వస్తున్న రాశి ఎవరు అని అంటే కనుక టాప్ నంబర్ 1లో కన్యారాశి ఉంటుంది. కన్యారాశి వారికి 11వ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఈ సంవత్సరము చాలా మహాద్భుతంగా ఉండబోతుంది. ఇష్టకామ్యార్థ సిద్ధులు నెరవేరుతాయి. వాళ్ళు అమ్మ అనుగ్రహాన్ని పొంది మేమిచ్చేటువంటి యంత్రం ఉంటుంది. ఆ యంత్రం మీ దగ్గర పెట్టుకోండి. రోజు మీకు యజ్ఞం జరిగేటప్పుడు మూలమంత్రం చెప్తాం. ఆ మూలమంత్రాన్ని మీరు విని విని మీకు నోటికి వచ్చేస్తుంది. ఇంట్లో అదే మూలమంత్రాన్ని
ఆ యంత్రం ముందు కూర్చొని చక్కగా చదువుకోండి. మొట్టమొదటిగా రావాల్సింది ఎవరికి అంటే కన్యా రాశి వారికి నంబర్ 1 విఐపి ఇన్విటేషన్ కన్యా రాశి వారికి. సెకండ్ ఇన్విటేషన్ ఎవరికి అని అంటే గనక వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానం లోపలికి గురుగ్రహం వస్తున్నాడు, అంటే అదృష్ట యోగ సిద్ధి కలగబోతుంది. కన్యా రాశి వారికి లాభాలైతే గనక వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగము రాబోతుంది. మూడవ రాశి ఏమిటంటే గనక మకర రాశి. మకర రాశి వారికి సప్తమ గురుడు రాబోతున్నాడు. మంచి వ్యాపారాలు కలిసి వస్తాయి, వివాహ యోగ సిద్ధి కలుగుతుంది, మనోభిష్ట ప్రాప్తి కలుగుతుంది, సుఖభోగాలు పొందుతారు. కాబట్టి మకర రాశి వారికి కూడా ఇది 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ముఖ్యంగా వివాహము జరగనటువంటి వారికి వివాహ యోగ సిద్ధి, మకర రాశి వారు ఎవరైనా ఉన్నారు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చాయి, ద్వితీయ వివాహం చేసుకోవాలి, సంబంధాలు దొరకట్లేదు, అసలు మొదటి వివాహమే జరగట్లేదు, సంబంధాలు రావట్లేదు, వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. మకర రాశి వాళ్ళు ఆ రాశిలో ఉంటే గనక, ఈ ప్రాబ్లంలో ఉంటే గనక మీరు అందరూ వచ్చి యాగం చేసుకోండి. తర్వాత మీనరాశి. మీనరాశి వారికి ఏలినాటి శని చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు గుండెల మీద కుంపటి మీద ఉంటాడు మీనరాశి వారికి. ఆల్రెడీ మీనరాశి వారికి ఏలినాటి స్టార్ట్ అయ్యి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 4 ఏళ్ల పాటు 4 ఏళ్ళు ఇంకా ఉంటుంది. ఇంకో 2.5 ఏళ్ళు అయితే కన్ఫామ్గా, 3 ఏళ్ళు అయితే కన్ఫామ్గా ఉంటుంది. కాబట్టి ఇంకా 3.5 ఏళ్ళు ఏలినాటి శని ఉంది. కాబట్టి మీనరాశి వారు సగానికి సగం ఏలినాటి శని అయిపోయింది, ఇంకా సగం ఉంది. ఆ సగము ఏలినాటి శని బాధలు తగలకూడదు, ఇప్పటికీ జరిగిన నష్టం అయిపోయిందేదో అయిపోయింది, ఇక భవిష్యత్తులో నష్టం జరగకూడదు అని అంటే ఇప్పుడు మీకు ఇప్పటి వరకు గురుగ్రహం యొక్క సపోర్ట్ లేదు మీనరాశి వారికి. కానీ ఇప్పుడు గురుగ్రహం సపోర్ట్ వచ్చింది, అంటే 5వ ఇంట్లో గురువు వచ్చాడు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే గురుగ్రహం ప్రొటెక్ట్ చేస్తాడు. సో లాభాల స్వీకరణ జరుగుతుంది, బుద్ధిమాంద్యము తొలుగుతుంది, బుద్ధి వికసితంగా జరుగుతుంది. సో కొత్త ఆలోచనలు వస్తాయి, సో ప్రాబ్లంకి సొల్యూషన్స్ దొరుకుతాయి. కాబట్టి మీనరాశి వారు తప్పకుండా ఈ యాగానికి రావాలి. వీళ్ళకి పంచమ గురుడు వస్తున్నాడు కాబట్టి యోగిస్తుంది, కాబట్టి మీనరాశి వారు రావాలి. ఇక ధనస్థానంలో మిథున రాశికి ఎట్లా ఉంది అని అంటే వీళ్ళకి ఎక్కడికి పోయినా అవమానాలు, ఇబ్బందులు అన్నీ ఉన్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి మళ్ళీ కొంచెం పుంజుకునే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. మిథున రాశి వారికి ధనలాభం కలుగుతుంది. కాబట్టి మిథున రాశి వారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఈ 5 రాశుల వారికి జూన్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు, మళ్ళీ జనవరి 31వ తారీఖు నుంచి తీసుకొని జూలై వరకు ఈ 5 రాశుల వాళ్ళకి రాజయోగం ఉంది. అంటే దాదాపుగా మీకు 10 నెలలు, 10 నుంచి 11 నెలల కాలము మీకు రాజయోగం ఉంది. ఇది మిస్ అవుతే మళ్ళీ దొరకడం కష్టం. కాబట్టి ఈ 5 రాశుల వాళ్ళు తప్పకుండా యాగానికి బుకింగ్ చేసుకోండి. 100 మందికి మాత్రమే అవకాశం, వేరే వాళ్ళకి అవకాశము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి, బుకింగ్ చేసుకోండి. ఇప్పుడే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి బుకింగ్ చేసేసుకోండి. శ్రీచక్రపీఠం వచ్చినాక బుకింగ్ అమౌంట్ ఫస్ట్ కట్టండి, తర్వాత రిమైనింగ్ అమౌంట్ పీఠానికి వచ్చిన తర్వాత మీరు చెల్లించవచ్చు. యంత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక చాలా ముఖ్యమైన విషయం, అక్షయ తృతీయ రోజు యాగానికి వచ్చేటువంటి వారు ఏంటంటే కనుక ఏదో తొందరగా ఈ టైంకి అయిపోతుంది యాగం, మేము వెళ్ళిపోతామని మాత్రం దయచేసి అనుకోవద్దు. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, నేను అందరికీ టైం ఇవ్వాలి కాబట్టి ఓపికగా నిశ్చింతంగా రండి. కార్యక్రమ వివరాలు ఎలా ఉంటాయో కూడా చెప్తాను. సరే, ఈ 5 రాశి వాళ్ళైనా వేరే వాళ్ళు రావద్దానంటే మీ అందరికి కూడా మిగతా 7 రాసుల్లో 2 రాసులకి కొంచెం కష్టంగా ఉంది, వాళ్ళు వస్తే రావచ్చు లేకుంటే లేదు. అది సింహరాశి, తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ రాబోయే కాలం లోపల కేవలము జూలై తర్వాత, జూన్ తర్వాత మాత్రమే వాళ్ళకి యోగ సిద్ధి కలుగుతుంది. కాబట్టి జూన్ తర్వాత కూడా కాదు, కొంచెం ఎప్పుడైతే పంచమ స్థానం లోపలికి సింహరాశి లోపలికి గురువు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి ఏదైనా యోగిస్తుంది, కానీ మిగతా వాళ్ళకి బాగానే ఉంది. సో వృషభ సింహరాశి వారికి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీరు రావచ్చు, సేవ చేసుకోవచ్చు, యాగం కూడా చేసుకోవచ్చు.
బట్ మీకు నేను ఇన్విటేషన్ ఇచ్చేది మాత్రం ధనత్రయోదశికి. ఎవరికి? వృషభ రాశికి, సింహరాశికి ధనత్రయోదశికి రండి. అక్షయ తృతీయ రాకపోయినా పర్వాలేదు. రిమైనింగ్ 5 రాశులు ఏవైతే ఉన్నాయో, అంటే ధనుస్సు రాశి, కుంభరాశి, మేషరాశి, అదేవిధంగా కర్కాటక రాశి, అదేవిధంగా తులారాశి, ఈ 5 రాశుల వాళ్ళకి జూన్ 3 వరకు కూడా మీకు రాజయోగం ఉంది. అంటే ఇంకా మీరు డెడ్ ఎండ్లో ఉన్నారు. ఈరోజు జూన్ 3 తర్వాత మీకు రాజయోగం అయిపోతుంది. కాబట్టి ఇంకా ఏమైనా రాజయోగాలు రాలేదు, అసలు మేము ఈ సంవత్సరం మాకేం లాభాలే రాలేదు, మాకేం మంచి జరగలేదు అనుకుంటే మీరు కూడా వచ్చి యాగంలో జాయిన్ అవ్వచ్చు. సో 10 రాశుల్లో టాప్ 5 ప్రిఫరబుల్. 2-5 ఎవరైతే రాశులు ఉన్నవాళ్ళు వాళ్ళు మీరు వస్తే రండి, లేకపోతే లేదు. వృషభ సింహరాశి వాళ్ళు మీరు రాకండి, మీరు ధనత్రయోదశికి రండి అని చెప్తాను. సో మీరందరూ కూడా నోట్ చేసుకొని రండి. కార్యక్రమ వివరాలు ఎలా ఉంటాయో చెప్తాను. 19వ తారీఖు ఆదివారం రోజు యాగం ఉంటుంది. యాగము సాయంత్రం వేళల్లో పెట్టాము. ఎందుకోసమంటే ఈసారి అక్షయ తృతీయ 2వ రోజు కూడా పరివ్యాప్తమై వస్తుంది కాబట్టి ముహూర్తము సాయంత్రం గోధూళి వేళ ముహూర్తానికి నిశ్చయించడం జరిగింది. ఉదయము 8 గంటలు 9 గంటల నుంచి సహస్ర కుంభాభిషేకానికి సంబంధించి అమ్మవారికి కలశారాధన చేస్తున్నాం, కుంభాభిషేకం చేస్తున్నాం. ఈ కుంభాభిషేకానికి సంబంధించి పుణ్యవాచనము, గంగాజల పూజ ఉంటుంది, అమ్మవారికి అభిషేక పూజలు ఉంటాయి. అక్కడ 365 కిలోల చాలా పెద్ద శ్రీచక్రం ఉంటుంది, పంచలోహ శ్రీచక్రం. ఆ పంచలోహ శ్రీచక్రానికి అదేవిధంగా జగన్మూర్తి అయినటువంటి ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అయినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి అభిషేక పూజ ఉంటుంది. కాబట్టి ఈ అభిషేక పూజకి మీరందరూ కూడా రావాలి. ఇక్కడ 100-200కి ఏమీ లేదు, ఇక్కడ 1000 మంది వరకు రావచ్చు, అందరికీ అలౌడ్ ఉంది, అందరు రావచ్చు అభిషేకం. ఆ రోజు మాత్రమే గర్భగుడి ప్రవేశం ఉంటుంది. అమ్మవారికి నేరుగా అమ్మవారి పాదుకల మీద మీరు చక్కగా మీ స్వయంగా మీ హస్తములతోటి ముగ్గురమ్మల మూలపుటమ్మకి మీరు అభిషేకం చేయొచ్చు. ఒకే చోట మహాలక్ష్మి, లలితా త్రిపుర సుందరదేవి అమ్మవారు, మహాసరస్వతి అమ్మవారు ముగ్గురమ్మలు అక్కడే ఉన్నారు కాబట్టి ముగ్గురమ్మలకి మీ అందరి చేతులతోటి అభిషేకం చేయొచ్చు. మహామేరు శ్రీచక్రానికి కూడా మీరు అభిషేకం చేయొచ్చు. కాబట్టి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, 10-11 గంటల వరకు అభిషేక పూజలు ఉంటాయి. 11-12 గంటల మధ్యన నేను అందరికీ ప్రవచనం చెప్తాను, అక్షయ తృతీయ యొక్క వైశిష్ట్యం అవి చెప్తాను. 12 గంటల నుంచి భోజన కార్యక్రమం ఉంటుంది. 12 నుంచి 4 గంటల వరకు అందరూ భోజనాలు చేయొచ్చు. 4:30-5 గంటలకి సుమారుగా యాగం ప్రారంభమవుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద యాగం ఎలా జరుగుతుందో మీరు ఇక్కడ చూడండి. ధనత్రయోదశి రోజు ఎలా యాగం జరిగిందో అలాగే ఉంటుంది. ఈ యాగం చాలా విశేషమైంది. మీరు ఎక్కడ వెళ్ళినా ఇలాంటి మహాశ్రీచక్ర మండలం చుట్టూ జరిగే యాగం ఎక్కడా కనబడదు. ఇది శ్రీచక్ర మండలావర్తిత సమేతమైనటువంటి శ్రీ మహాలక్ష్మి యాగం. మూలమంత్ర సంపుటితం ఉంటుంది, కమలాత్మిక మూలమంత్రిక సంపుటితం ఉంటుంది. ఆ మూలమంత్ర సంపుటితంతో మేము పూజ చేపిస్తాం. కాబట్టి ఇది ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు, అందరు కూడా యాగానికి రండి. యాగం లోపల 100 మందికి మాత్రమే అలౌడ్, మిగతా వాళ్ళకి అలౌడ్ లేదు. ఎవరు మొదలు బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది కాకుండా ఒకవేళ టికెట్లు అయిపోయాయి, మేము యాగానికి రాలేము అని అంటే మీకు నెక్స్ట్ ధనత్రయోదశికి బుకింగ్ చేసుకోండి. ధనత్రయోదశికి ఇన్విటేషన్ ఉంటుంది, మీకు ప్రియర్గా ధనత్రయోదశి స్లాట్స్ ఉంటాయి, మీరు అక్కడ బుక్ చేసేసుకోండి. ఒకవేళ ఈ అక్షయ తృతీయకి మేము రావాలండి, యాగంలో మేము పాల్గొనాలి కానీ మాకు జరగట్లేదు అంటే మీరు యాగంలో ఒకవేళ సీట్లు అయిపోయినా, మీరు పాల్గొనలేకపోయినా మీ గోత్రనామాలు అక్కడ చదివించుకోండి, గోత్రనామాలు సంకల్పం చేయించుకోండి. దానికి 11,000 ఏమో ఉంటుంది. మీకు కలుషం ప్రసాదం అక్కడనే ఇస్తాము. కాబట్టి కలశ ప్రసాదం ఇచ్చేస్తాం కాబట్టి కలశ ప్రసాదాన్ని స్వీకరించండి. ఎవరైనా మేము అంత దూరం రాలేమండి, కాకపోతే ఈ పూజలో మేము పాల్గొనదలుచుకున్నామంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీ గోత్రనామాలు చెప్పి మీరు బుక్ చేసుకోవచ్చు. మీ అందరికి ఇంటికి అమ్మవారి యొక్క అక్షయ కలశము, పూర్ణ కలశం మీ అందరి ఇంటికి కలశం వస్తుంది. ఆ అద్భుతమైన అమ్మవారికి అభిషేకం చేసిన కలశాలు మీ అందరి ఇంటికి వస్తాయి. కాబట్టి ఎవరూ కంగారు పడొద్దు, అందరికీ కలశము, ఆ ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయి కలశంతో పాటు మీకు ఏమేమి ఇస్తామనేది కూడా క్లియర్గా వెబ్సైట్లో ఇమేజెస్తో పాటు నీట్గా ప్యాకేజీలు ఉంటాయి. pradeepjoshi.com లేదా pradeepjoshi.in ఈ రెండింటికి వెబ్సైట్ ఒకటే. ఎందుకోసమంటే నా పేరుకి డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పి ఈ .in పెట్టి ఎవరో నాకే
2,00,000 అమ్ముతామని చెప్పి డిమాండ్ చేశారు. సో నా పేరుకి అంత డిమాండ్ ఉందని నాకు తర్వాత తెలిసింది. అందుకే 2 పేర్లు పెట్టేశాము, pradeepjoshi.com.in. ఈ వెబ్సైట్లలో మీరు బుకింగ్ చేసుకోండి. ఎవరైతే ఈ యొక్క పూజలో పాల్గొనాలనుకుంటే, సహస్ర కుంభాభిషేకంలో పాల్గొనాలనుకుంటే కలశం ఆర్డర్ చేసుకోండి. కలశం మీ ఇంటికి వచ్చేస్తుంది. అలాగే అది 7,999 ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత 11,000 ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత గతంలో ఎవరైనా యాగం చేసుకున్నారంటే వాళ్ళకి అమ్మవారి యొక్క మండపము లోపల యాగం చేసుకునే అవకాశం ఉంటుంది. శ్రీచక్రంలో మాత్రం కొత్త వాళ్ళకి మాత్రమే శ్రీచక్రం చుట్టూ కూర్చుని యాగం చేసుకునే అవకాశం కొత్త వాళ్ళకే ఉంటుంది. పాత వాళ్లకు అమ్మవారి యొక్క పూజా మండపంలోనే అక్కడ యాగం చేసుకునే అవకాశం ఉంటుంది. వెసులుబాటు అక్కడ స్థలం వెసులుబాటు బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే యాగము సాయంత్రం జరిగేటప్పుడు చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట శ్రీచక్ర మండలవర్తిత యాగము 5 గంటలకు ప్రారంభమవుతుంది. 5 నుంచి దాదాపుగా 9 గంటల వరకు యాగం ఉంటుంది. మూలమంత్ర సంపుటితం ఉంటుంది. ఈ యాగానికి అందరూ రండి. వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి? 2 జతలు బట్టలు తెచ్చుకోండి. మీ సొంత కారులోనే రండి. అదే ఎందుకోసమంటే దేవాలయం చాలా దూరం కాబట్టి మీరు బస్సు దిగినా కానీ బస్సు నుంచి మళ్ళీ నడుచుకుంటూ లోపలికి 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ రావాలి. కాబట్టి సొంత వెహికల్లో వస్తేనే మంచిది. సొంత వెహికల్లోనే రండి. తర్వాత సాంప్రదాయ దుస్తువులే ధరించాలి. స్త్రీలు దయచేసి మీ యొక్క దుస్తువులు సాంప్రదాయ దుస్తువులు ఉండేటట్టుగా చూసుకోండి. సో లేదంటే కుర్తా పైజామాలు వేసుకోవచ్చు, కానీ లెగిన్స్ నాట్ అలౌడ్. సో సాంప్రదాయ దుస్తువులు ధరించండి. పట్టు వస్త్రాలు చక్కగా మీరు కాటన్ వస్త్రాలు ధరించిన చీర కట్టుకోండి, లేదంటే లంగా ఓణి కట్టుకోండి. సాంప్రదాయ దుస్తువులు ధరించి రావాలి. పురుషులు తప్పకుండా పంచ కట్టుకొని రావాలి. సో అక్కడ యాగం జరిగేది ఉంటుంది. యాగం చేసేటప్పుడు తప్పకుండా పై చొక్కా తీసేయాలి కాబట్టి ఉత్తరీయం కూడా తెచ్చుకోండి. కప్పుకోవడానికి ఉత్తరీయము, ధోతి ఇవి 2 కూడా తెచ్చుకోండి. స్త్రీలు తప్పకుండా చీర కట్టుకొని రండి. ఆ తర్వాత వచ్చేటప్పుడు 3 నుంచి 5 కిలోల ఆవు నెయ్యి తెచ్చుకోవాలి. మంచి ఆవు నెయ్యి తెచ్చుకోండి. A1 మార్క్ ఉండేటువంటి ఆవు నెయ్యి తెచ్చుకోండి. తర్వాత మీకు ఆవు నెయ్యి ఒకవేళ కనుక కావాలి అనుకుంటే కింద మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇచ్చేటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. వాళ్ళకి ఫోన్ చేసి కూడా మీరు స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఎందుకోసమంటే మేము గోశాలను సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే గోశాలలు రన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు డైరెక్ట్ కొనుక్కోండి. దానివల్ల గోవులకి వాళ్ళు చేసే వాళ్ళకి మీరు సహాయం చేసినట్టు అవుతుంది. ఇటు యాగంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు గో సంరక్షకుల యొక్క నంబర్ ఇస్తాము, గోసేవ వాళ్ళది. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. లేదంటే పీఠం దగ్గరికి వచ్చైనా సరే పీఠం దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు. 3 కిలోల ఆవు నెయ్యి అయితే తప్పకుండా తెచ్చుకోవాలి. చక్కగా అవిస్సు వేయాలి. తర్వాత మీకు ఒకవేళ ఇప్ప పువ్వు దొరికితే ఇప్ప పువ్వు తెచ్చుకోండి. అక్కడ మా పీఠంలో ఇస్తాం కానీ కొంచెమే ఇస్తాము కాబట్టి ఇప్ప పువ్వు ఒకవేళ దొరికితే తెచ్చుకోండి. అది కాకుండా ఒక 108 తమలపాకులు తెచ్చుకోవాలి. తర్వాత మామిడి పళ్ళు, వచ్చేటువంటి భక్తులు ఎన్ని వీలైతే అన్ని మామిడి పళ్ళు తీసుకొని రావాలి. ఉదయం 8-9 గంటల లోపలనే మామిడి పళ్ళు తీసుకొచ్చి ఇచ్చేయాలి. 9 నుంచి 10 గంటల లోపల మామిడి పళ్ళ రసం అంతా తీస్తాము. అమ్మవారికి మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తాం కాబట్టి అది అందరికీ ప్రసాదంగా వస్తుంది కాబట్టి మామిడి పళ్ళు తీసుకొని రావాలి. ఇది అక్షయ ఫలితం అంటారు కాబట్టి అందరూ మామిడి పళ్ళు తీసుకొని రండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ అక్షయ తృతీయ రోజు సంతానము లేనటువంటి వాళ్లకు ప్రత్యేకంగా నేను మామిడి పళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి ఫలం ఇవ్వడం జరుగుతుంది. అది ఫ్రీగానే ఉంటుంది. సంతానం లేనటువంటి వాళ్ళని పిలుస్తాము. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంత్రం చదివి యజ్ఞము అయిపోయిన తర్వాత యజ్ఞ ప్రసాదంగా మామిడి పళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒక 11 మామిడి పళ్ళు తెచ్చుకోండి, అమ్మవారి దగ్గర పెట్టండి. అందులోపలనే ఒక 3 మామిడి పళ్ళు మీకు నేను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు జ్యూస్ చేసుకొని మీరు తీసుకోండి. దానివల్ల తొందరగా సంతాన యోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయని ఎవరూ మిస్ చేసుకోకండి. అక్షయ తృతీయ ఏదైతే పూజ చేస్తామో అది అక్షయమైన ఫలితం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ అక్షయ తృతీయకి మీరు ఎవరైతే కనుక డొనేషన్స్ యాగం చేస్తున్నారో దీనివల్ల ఏంటంటే అమ్మవారి దేవస్థానంలో ఇంకా ఫర్దర్గా ఇంకా డెవలప్మెంట్ జరగబోతున్నాయి. మునుపు అమ్మవారి దేవస్థానం 2018-19లో చాలా చిన్నగా ఉండేది. 2021 నుంచి డెవలప్మెంట్స్ అయ్యాయి. ఇప్పుడు చాలా పెద్ద దేవస్థానం అయింది. ముందు 200 మంది కూర్చునేటట్టే ఉండే, ఇప్పుడు 2000 మంది ఒకేసారి కూర్చోవచ్చు. అంత అద్భుతమైన దేవాలయం అయ్యింది. సో ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్లా డొనేషన్స్ ఇస్తూ ఉంటే అలా దేవాలయం డెవలప్మెంట్ అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరు కూడా
ఈ యొక్క దేవాలయం యొక్క డెవలప్మెంట్లో అందరూ కూడా భాగస్వాములు ఇవ్వండి. అమ్మవారి యొక్క పూజలో భాగస్వాములు ఇవ్వండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అక్షయ తృతీయని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా టికెట్లు దొరకలేదన్నా సరే, సీట్లు దొరకలేదన్నా బాధపడొద్దు. మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్లీ మేము ధనత్రయోదశికి కూడా కోటా రిలీజ్ చేసేస్తున్నాము. ఇప్పుడే ధనత్రయోదశికి కూడా బుక్ చేసేసుకోవచ్చు. కాబట్టి తొందరగా బుకింగ్ చేసుకోండి. ఇంకా దాదాపు ఇంక 50 సీట్లు అయిపోయాయి. ఇంకో 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. వెబ్సైట్లో బుక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్స్లో డౌట్స్ పెట్టండి. అందరికి కూడా క్లారిఫై చేస్తాము. అక్షయ తృతీయని ఎవరు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఏ రాసుల వాళ్ళు అంటే రావాల్సింది, ప్రధానంగా రావాల్సిన రాసులు, భవిష్యత్తులో 11 నెలల పాటు రాజయోగం ఉన్న రాసులు ఎవరు అంటే కన్యా రాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా మకర రాశి, మీనరాశి, మిథున రాశి. ఈ 5 రాశుల వాళ్ళు తప్పకుండా రావాలి. మిగతా రాజయోగం అయిపోతున్నటువంటి రాశులు జూన్ 3 వరకే ఉన్నటువంటి రాశులు ఏంటంటే కనుక సింహరాశి వాళ్ళకి రాజయోగం అయిపోతుంది. అదేవిధంగా తులారాశి వాళ్ళకి రాజయోగం అయిపోతుంది. ధనుసు రాశి వాళ్ళకి రాజయోగం అయిపోతుంది. కుంభరాశి వాళ్ళకి రాజయోగం అయిపోతుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి కూడా రాజయోగం అయిపోతుంది. మీరు వస్తే హ్యాపీ, లేకపోయినా మీ ఇష్టం. కానీ 5గురికి మాత్రం విఐపి ఇన్విటేషన్ ఉంది. 5 రాశుల వాళ్ళకి అందరూ రండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఒకవేళ విదేశాల్లో ఉంటున్నారు, మేము ఈ యాగానికి రాలేమండి కానీ మాకు ప్రసాదం పంపించండి అని అంటే మీ గోత్రనామాలు మీరు వెబ్సైట్లోనే ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ యొక్క గోత్రము, మీ కుటుంబ సభ్యుల పేర్లు మొత్తం కూడా ఎంట్రీ చేసి వాడి నక్షత్రం ఎంట్రీ చేసి ఇస్తే ఆల్రెడీ ఫామ్ ఉంటుంది. ఫామ్ నీట్గా నింపేయండి. సో మీ అందరికీ గోత్రనామం చదివి మీ అందరు కూడా పంపించడం జరుగుతుంది. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. అందరూ సంతోషంగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. సో ఇకపై రాశి ఫలాలు ప్రతి నెల కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కూడా గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ కూడా నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. చక్కగా బంగారము వెండి అనువైన టైంలో కొనుక్కోండి, లాభాలు పొందండి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.